హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా హైప్ కూడా ఇవ్వండి. వంశీమోహనం పార్ట్ 4. అక్కడ గోడకు ఉన్న నిలువెత్తు ఫోటోని ఆశ్చర్యంగా చూస్తూ, ఇంకా షాక్తో చూస్తూ అలానే నిలబడిపోతుంది ప్రియ. గోడ మీద తన తల్లి తన వయసులో ఉన్నప్పటి ఫోటో. ఎంతో అందంగా ఉంటుంది, ఇప్పటికీ అలానే ఉంది. కానీ అప్పుడు మరింత అందంగా ఉంది అనుకుంటూ తన తల్లిని మైమరిచి చూస్తుంది క్షణం పాటు. అంతలోనే తన తల్లి మీద నుండి చూపు పక్కకు మరలుతుంది. వంశీ నాన్నగారైన భాస్కర్ చేతిని చుట్టుకొని ఎంతో ప్రేమగా నవ్వుతూ ఉంటుంది. ఇద్దరు చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు ఆ ఫోటోలో. వారిద్దరి మధ్యన ఏదో అందమైన బంధం ఉంది అనిపిస్తుంది ప్రియకి. అదేమిటో అర్థం కాలేదు తనకి. అసలు తన తల్లి ఫోటో వేళ్ళింట్లో ఎందుకు ఉందో కూడా అర్థం కాలేదు ప్రియకి. ఆలోచిస్తూ వేదవతి వైపు తిరుగుతుంది. ప్రియ ఏం అడగాలనుకుంటుందో వేదవతికి అర్థమవుతుంది. చిరునవ్వుతో తన వైపు చూస్తూ ఉంటుంది. మా అమ్మ ఫోటో మీ ఇంట్లో ఎందుకుంది? అంకుల్తో ఎందుకు ఫోటో దిగింది అంటూ అడుగుతుంది. మీ అమ్మ ఫోటో ఇక్కడ ఎందుకుందో తెలుసుకోవాలనుకుంటున్నావా అన్న మాటలు విని పక్కకు తిరుగుతుంది ప్రియ. వంశీ డ్రెస్ మార్చుకొని తన రూమ్లో నుండి బయటికి వస్తూ ఉంటాడు. మీ అమ్మ మా నాన్నతో అంత అనురాగంగా ఎందుకుందో తెలుసుకోవాలనుకుంటున్నావా? అవును అన్నట్లుగా తల ఊపుతుంది ప్రియ. మీ అమ్మ ఫోటో ఈ ఇంట్లో ఎందుకుంది అంటే మీ అమ్మ ఏంటి ఆడపిల్ల కనుక. ఇంకా మా నాన్నగారితో అంత క్లోజ్గా ఎందుకుంది అంటే మా నాన్న మీ అమ్మ కూడా నాన్న కనుక అంటాడు. ఆ మాటకి ఫుల్ షాక్ అవుతుంది ప్రియ. అంటే మా అమ్మ అంటూ వంశీ వైపు చూసి అలాగే ఆగిపోతుంది. నోట మాట రాక ప్రియ. నాకు సొంత అక్క అంటాడు తన వైపు చూసి. ప్రియ షాక్తో అక్కడ ఉన్న సోఫాలో కూర్చుండిపోతుంది. అప్పుడు తన ఎదురుగా ఉన్న నిలువెత్తు ఫోటోని మరలా చూస్తుంది ప్రియ. ఇంతకుముందు గమనించలేదు కానీ ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది తనకి. భాస్కర్ గారి పోలికలు అందంగా నవ్వుతున్న తన తల్లిలో క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే వంశీ తన తల్లికి బ్రదర్నా అనుకుంటూ ఉంటుంది మనసులో. మీ అమ్మ నా కూతురు, నువ్వు వచ్చి మీ అమ్మ పోలికలతోనే ఉన్నావే అంటుంది వేదవతి ప్రేమగా మనవరాలు తలనిమిరి. మరి వీళ్ళిద్దరికీ ఇంత ఏజ్ గ్యాప్ ఎందుకుంది అంటుంది అర్థం కాక ప్రియ వేదవతి వైపు చూస్తూ. నీకెందుకు నోరు తెరిస్తే ప్రశ్నలేనా? రిలేషన్ అర్థమైంది కదా, ఇంకెందుకు నీకు ఇన్ని ప్రశ్నలు అంటాడు చిరాగ్గా వంశీ. నీకు అన్నీ తెలుసు, నాకు తెలియవద్దా? నా ఇష్టం, నేను తెలుసుకుంటాను అంటూ మొహం తిప్పుకుంటుంది ప్రియ. అప్పుడే బయటికి వచ్చిన భాస్కర్ వీళ్ళిద్దరి గొడవ చూసి ఒకేలా ఉండే ఇద్దరికి ఎలా ముడి వేశావు స్వామి, ఎవరూ తగ్గడం లేదు అనుకుంటూ నిట్టూర్చి బయటికి వెళ్ళిపోతాడు. నిన్ను అంటూ కోపంగా ఏదో అనబోయిన వంశీని వేదవతి ఆపేస్తుంది. అబ్బాయి ఎందుకురా దాంతో గొడవ పెట్టుకుంటావు, చిన్నపిల్లరా అంటుంది వేదవతి. చిన్నపిల్లనా? ఇది చిన్నపిల్లనా అంటూ గట్టిగా నవ్వుతాడు వంశీ. తన నవ్వు చూసి క్షణం పాటు మైమర్చిపోతుంది ప్రియ. అంతలోనే తేరుకుంటుంది. బాబోయ్, వీడి నవ్వు రెండూ అందంగానే ఉన్నాయి, నేను వీక్ అవ్వకూడదు అనుకుంటుంది ప్రియ. ప్రియ చూపు చూసి ఏంటి సైడ్ కొడుతున్నావా, అంత నచ్చానా అని అడగబోయి అక్కడే ఉన్న తల్లిని చూసి ఆ మాటలు గొంతులోనే ఆగిపోతాయి వంశీకి. చూసింది చాలే, నాకు దిష్టి తగులుతుంది అంటాడు వంశీ. దిష్టి బొమ్మకి దిష్టి తగులుతుందా అంటూ వెటకారంగా అడుగుతుంది ప్రియ. ఒసే నిన్ను అంటూ ముందుకు రాబోతాడు వంశీ. ప్రియ భయంతో 2 అడుగులు వెనక్కి వస్తుంది. కన్నయ్య ఆగరా అంటూ వంశీని ఆపుతుంది వేదవతి. అవును, నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అంటూ వేదవతిని చూస్తుంది ప్రియ. దేని గురించి ప్రియ అంటుంది. వీళ్ళిద్దరికి ఇంత ఏజ్ గ్యాప్ అంటూ వేదవతిని చూస్తుంది ప్రియ. నా కన్నయ్య మీ అమ్మ పుట్టిన చాలా సంవత్సరాల తర్వాత నా కడుపున పడ్డాడురా, అందుకే అంత ఏజ్ గ్యాప్ అంటుంది వేదవతి చిన్నగా నవ్వి. వంశీ గుర్రుగా చూస్తాడు ప్రియని. ఎద్దులా మనిషి పెరిగింది కానీ బుర్ర పెరగలేదు దీనికి, ఆ మాత్రం తెలీదా? మరలా అడిగి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికి, ఇడియట్ అంటూ వాడిగా చూస్తూ మనసులో తిట్టుకుంటూ ఉంటాడు ప్రియని. మరి మా అమ్మ నాకెప్పుడు మీ గురించి చెప్పలేదు ఎందుకు? దానికి వేదవతి మౌనంగా ఉంటుంది. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు, ఇక నోరుముయ్, అవన్నీ నీకు అనవసరమైన విషయాలు అంటాడు బేస్ వాయిస్తో వంశీ. తన వాయిస్తో వేదవతి ప్రియ ఇద్దరూ భయపడతారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు, కొత్త కోడలివి, పద దీపం పెడుతూ కానీ అంటుంది వేదవతి. నేను పెట్టను, నేనేమైనా ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా? పూజలు చేయడానికి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, నా వికాస్ నా కోసం చూస్తూ ఉంటారు అంటుంది పెడసరంగా ప్రియ. తన నోటి వెంట వికాస్ పేరు వినగానే వంశీ పిడికిలి కోపంగా బిగుసుకుంటుంది. నువ్వు వీళ్ళు దాటినప్పుడు కదా వాడి గురించి ఆలోచించేది,
పిచ్చి వేషాలు వేయకుండా దీపం పెట్టు అని కసురుతాడు. తనని ఇంతవరకు ఎవరూ కసరకపోవడంతో ప్రియ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అయినా వాటిని బయటికి రాకుండా మొండిగా ఆపేస్తుంది ప్రియ. తన కళ్ళల్లో నీళ్లు చూసి మొహం పక్కకి తిప్పుకుంటాడు వంశీ. వేదవతి ప్రియని లోపలికి తీసుకువెళ్లి పూజ గదిలో దీపం వెలిగించమంటుంది. ప్రియ ఒకసారి చుట్టూ చూసి లైటర్ లేదా అంటూ అడుగుతుంది. లైటర్ దేనికి? అవి వెలిగించమన్నారుగా అంటూ చుట్టూ చూస్తుంది. వేదవతి తన మాటలకి అప్పుడే వచ్చిన వంశీ వైపు చూస్తుంది, ఏం చేయాలో అర్థం కాక. అప్పటిదాకా తన మీద ఉన్న కోపం ప్రియ అమాయకత్వానికి చప్పున చల్లారిపోతుంది వంశీకి. వంశీ పెదవులపై చిరునవ్వు వచ్చి చేరుతుంది. వేదవతి మనసు ప్రశాంతంగా మారుతుంది వంశీ చిరునవ్వు చూడగానే. తమరింతవరకు పుట్టినప్పటి నుండి పూజ చేయలేదా అంటూ వెటకారంగా అడుగుతాడు వంశీ. లేదు, అయినా కష్టాల్లో ఉన్న వాళ్ళు పూజలు చేసుకుంటారు. మాకు కష్టాలు లేకపోయినా మా అమ్మ పూజ చేస్తుంది, పిచ్చిది. నాకు అవసరం లేదు. నేను చిటిక వేయకముందే మా డాడీ అన్నీ నా ముందు పెడతాడు అంటుంది పొగరుగా ప్రియ. కష్టాలు ఉంటేనే పూజలు చేయరు. ఎప్పుడు ఏ కష్టం లేకుండా చల్లగా చూస్తున్నందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి కూడా పూజ చేస్తారు అంటాడు వంశీ. ఒక క్షణం అంతా విని మరలా మొహం తిప్పుకుంటుంది ప్రియ. అయినా ఒక డబ్బు తప్ప ఏమీ తెలియకుండా నిన్ను పెంచి నాకు కట్టబెట్టింది చూడు మీ అమ్మననాలి అంటాడు చిరాగ్గా వంశీ. మా మామ్ని అన్నా అంటే ఊరుకోను అంటూ వాయిస్ పెంచుతుంది ప్రియ. అబ్బా కన్నయ్య వదిలే నాన్న అంటూ నువ్వు కానివ్రా అంటుంది వేదవతి ప్రియని. మరి లైటర్ అంటుంది వేదవతితో. మెంటల్, లైటర్తో దీపాలు వెలిగించరు, మ్యాచ్ బాక్స్తో వెలిగిస్తారు అంటూ పక్కనున్న మ్యాచ్ బాక్స్ ప్రియ చేతికిస్తాడు వంశీ. దాని చేతిలో తీసుకుని ఒకసారి తిప్పి అంతా చూసి దీంతో ఎలా వెలిగించాలి అంటుంది వేదవతి వైపు తిరిగి ప్రియ. దేవుడా, నా మనవరాల్ని ఎలా తయారు చేశావే అంటూ కూతురికి మనసులోనే అక్షింతలు వేస్తుంది వేదవతి. అమ్మా నువ్వు వెళ్ళు, నేను పెట్టిస్తాను దీపం అంటాడు వంశీ. వేదవతి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. నువ్వు వద్దు అంటుంది. నువ్వు మొయ్యి, వేషాలు వేయకు అంటూ కసరడంతో సైలెంట్ అయిపోతుంది. వెనక నుండి ప్రియ కానుకొని నిలబడి తన చేతులతో ప్రియ చేతులను పట్టుకుంటాడు వంశీ. ఏం చేస్తున్నావు, దూరం జరుగు అంటుంది కోపంగా ప్రియ. షటప్ అంటూ చెవి దగ్గర చిన్నగా కసురుతాడు. వంశీ పెదవులు తన చెవిని తాకుతుంటే మౌన వినలా అయిపోతుంది ప్రియ. తన్ని కూడా దూరం జరగనివ్వకుండా గట్టిగా పట్టుకుంటాడు. మ్యాచ్ బాక్స్ తీసి ప్రియ చేతిలో పెడతాడు. తన చేతితో ప్రియ చేతిని పట్టుకుని మ్యాచ్ బాక్స్ ప్రియతో పట్టించి స్టిక్ తీసుకుని ఎలా వెలిగించాలో చూపిస్తాడు. ప్రియ సైలెంట్ అయిపోతుంది వంశీ అంత దగ్గరగా ఉండడంతో. మ్యాచ్ బాక్స్ మీద ధ్యాస పెట్టదు. వంశీ వెలిగించి ప్రియ ఆలోచనలో ఉండడం చూసి వెలిగించు అంటాడు తన్నే చూస్తూ. ఆ దీపాల వైపు చూస్తూ ఎలా అంటుంది ప్రియ. మరలా తన చేయి పట్టుకుని దీపాలు వెలిగిస్తాడు వంశీ. తేరుకుని తనకు దూరం జరిగి దండం పెట్టుకో అంటాడు. అప్పుడు ట్రాన్స్లోంచి బయటికి వచ్చి ఏమని పెట్టుకోవాలి అంటుంది ప్రియ అర్థం కాక. నా బుర్ర ఫ్రై చేయకుండా ఏదో ఒక విష్ కోరుకో అంటాడు చిరాగ్గా వంశీ. భగవంతుడా, వీడు నన్ను నా డాడీకి దూరం చేశాడు. వీడిని నేను రోజు కొట్టాలి, టార్చర్ పెట్టాలి. నువ్వు నాకు వద్దు అని వాడే నన్ను పంపించేయాలి అని మనసులో కోరుకుంటుంది. అది జరగదులేవే, ఎక్కువ ఆలోచించుకో అని చెప్పి వంశీ బయటికి వెళ్ళిపోతాడు. ఈ ఇంటి నుండి ఎలా వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ పూజ రూమ్ నుండి బయటికి వస్తుంది ప్రియ. స్వీట్ చేయాలిరా, నీకేం స్వీట్ చేయడం వచ్చు అంటుంది వేదవతి ప్రియతో. నీ ముద్దులు మనవరాలికి తినటమే వచ్చు, చేయడం రాదు, నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకోకు అంటాడు సోఫాలో కూర్చొని. ప్రియ వంశీని గుర్రుగా చూస్తూ వేదవతి వైపు తిరిగి నాకేమీ చేయడం రాదు, అయినా నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నాకు కుకింగ్ చేయవలసిన అవసరం లేదు, నేను చేయను. అయినా ఇన్ని రోజులు మీ గురించి మా అమ్మ నాకు చెప్పలేదంటేనే అర్థమవుతుంది మీరు మంచివాళ్ళు కాదని, అలానే మాకు తూగలేరని. ఇక ప్రేమ ఉన్నట్లుగా నటించడం ఆపండి అంటుంది విసురుగా వేదవతితో ప్రియ. వంశీ కోపంగా సోఫాలో నుండి లేచి విసురుగా తన చేయి పట్టుకుని కిచెన్లోకి లాక్కొని వెళ్తాడు. వేదవతి కన్నయ్య అంటుంది భయంగా. నేను చూసుకుంటాను, స్వీట్ ఎలా చేయదో చూస్తాను అంటాడు కోపంగా తీసుకువెళ్ళి కిచెన్లో వదిలేస్తాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.